మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అందరికీ నమస్కారం. 27వ తారీఖు జరుగుతున్న టీచర్స్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలలో మీ ముందర అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు. కానీ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ టోటల్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది, అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మీ అందరినీ మోసం చేసిండ్రు, టీచర్సే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఈ 317 జియో అని కుటుంబ సభ్యుల్ని వేరు చేసిండ్రు. ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇవాళ ఒక గవర్నెన్స్ లేదు. అన్ని అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అన్ని వర్గాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చొనుంది. కేవలం అబద్దాల సింహాసనం మీద రేవంత్ ఇవాళ కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ మా అందరికంటే ఉపాధ్యాయులు మీరే ఎక్కువ గమనిస్తా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి మీరు చూస్తా ఉన్నారు. హర్యానా కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఇవాళ భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, మన సంస్కృతి సాంప్రదాయాలకి, సనాతన ధర్మానికి ఆశీర్వాదం బలంగా ఉంచి కమల వికాసం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా దయచేసి ఈ భ్రష్టు పట్టిన పార్టీలు, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, భ్రష్టు పట్టిన నాయకులు అవినీతిలో పూరుకుపోయి సమాజాన్ని కులాల వారీగా విడదీసి హిందువుల్ని ముస్లింలకి ఎట్టిచాకిరి చేసి కేవలం అదేదో బీసీ సెన్సస్ అనుకుంటూ ఒక దుర్మార్గపు సెన్సస్ చేసి టోటల్ గా ముస్లింలకి రిజర్వేషన్లు అప్పజెప్పే బాధ్యత చేసి ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలు గుణపాఠం తప్పకుండా నేర్పిస్తారు. ఈ ఎన్నికలలో కూడా నా రిక్వెస్ట్, క్యాండిడేట్ పరంగా కూడా కొమరయ్య గారు ఒక మంచి వ్యక్తి, సమాజ సేవ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల ద్వారా అనేక సమాజ సేవ చేస్తా ఉన్నారు. అనేక దశాబ్దాల నుంచి ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ జాతీయవాద సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటూ. కాబట్టి ఉపాధ్యాయులందరితో నా రిక్వెస్ట్, రేపటి నాడు మనము ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు 317 జియో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే గొంతుక కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ అందరు నా రిక్వెస్ట్, దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొమరయ్య గారిని పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా నా రిక్వెస్ట్. మనందరి బాధ్యత కూడా. నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, ఆయనని మన గ్రామ స్థాయి నుంచి, మన పట్టణ స్థాయి నుంచి మనం బలపరచాల్సిన బాధ్యతగా మనం అందరం స్వీకరిద్దాం. థ్యాంక్ యూ. వస్తాడు పోతాడు, రాకంటే ముందు చెప్పాలా, పోయినాక మాట్లాడాలా? ఆయారాం గయారాం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. ఏముంటుంది చెప్పు? ఎక్కడైనా తిరుగుతున్నారా? ఇట్ట తిరుగుతారు. మహిళలు చీపులు పట్టుకొని ఉన్నారు. 2000 4000 ఏడైంది? తులం బంగారం ఎటువైంది? 2,500 ఏమైంది? రైతు బంధు ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? టీచర్లకు వేసిన వాగ్దానాలు వేయి, ఎన్ఆర్ఐలకు వేసిన వాగ్దానాలు వేయి, రైతు రుణమాఫీ ఏమైంది? ప్రతి పంటకి మద్దతు ధర ఏమైంది? ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రేవంత్ కూడా హెలికాప్టర్లు దిగుతాడు, స్టేజ్ ఎక్కుతాడు, స్పీచ్ ఇస్తాడు, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి పిక్తాడు. ఇంకంతే ఉంటుంది తప్ప వాళ్ళకి ధైర్యము లేదు, ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేదు, మోకము లేదు. మంత్రులు చెప్తున్నారు ఈ సంవత్సరం పాలన చేసి, మంత్రులు కూడా మైకుల ముందర ఏసీ రూమ్లనే బయట పబ్లిక్ లో వచ్చి చెప్పానండి. బయట మంత్రి వచ్చి పబ్లిక్ లో చెప్పానండి. ఇంకొక సంవత్సరం ఆగితే ఎమ్మెల్యేలు కూడా తిరిగే పరిస్థితి ఉండదు గ్రామాలలో.
సంవత్సరం పాలన చేసి మాకే ఓట్లేస్తారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు, పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు. ఏం చేయమన్నా బీజేపీ కోటేమని చెప్పాను. వాళ్ళ ఉద్యోగం పోదా? ఎట్లుంది సార్ అంటే సంవత్సరం పాలన చెప్తున్నారు కదా. చెప్పినా అది ఇప్పటిదాకా ఏడుంది, పాలన లేదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరితో రిక్వెస్ట్, దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొమరయ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించండి.